చెప్పు. కానీ బాగుంది బ్రో బిర్యానీ హలాల్లో. చాలా బాగుంది. హాయ్ ఫ్రెండ్స్, బిర్యానీ బాగుంది హలాల్లో. సో హాయ్ గైస్, ఇవాళ అయితే మనం మన సిపిటిలో ఉన్న హలాల్ దమ్ బిర్యానీ పాయింట్లో ఉన్నాము. గత ఏడాది నుంచి మా బిర్యానీ ప్రతి బిర్యానీని ఎలా అయితే సపోర్ట్ చేశారో, ఇవాళ నుంచి రంజాన్ సీజన్ మొదలవటం వల్ల మా హలీంని కూడా అంతే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం. మా దగ్గర చికెన్ ప్లస్ మటన్ రెండు అవైలబుల్గా ఉన్నాయి. చాలా తక్కువ ప్రైజెస్లో సిపిటిలో ఎవరి ఈయనంత తక్కువ విధంగా మంచి క్వాలిటీలో హైదరాబాద్ చెఫ్ల నుంచి 40 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని తెప్పించి పెట్టాము. మా బిర్యానీని ఎలా అయితే సపోర్ట్ చేస్తున్నారో చేశారో, ఇప్పుడు మా హలీంని కూడా అంతే రిసీవ్ చేసుకుంటారు, మంచి సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. సో నేనైతే హలాల్ దగ్గరికి అయితే వచ్చానండి. నా బ్యాక్ సైడ్ చూడండి, హలాల్ దమ్ బిర్యానీ. సో వీళ్ళైతే కొత్తగా బిర్యానీతో పాటు హలీం కూడా తయారు చేశారు. సో రంజాన్ అంటేనే హలీము. మరి ఆ హలీం తయారు చేసిన ఈ హలాల్ దమ్ బిర్యానీ ఓనర్ ఇతను అడుగుదాం అసలు హలాల్ దమ్ బిర్యానీ అలాగే హలీం గురించి ఏం చెప్తాడు అనేది. బ్రో చెప్పండి, హలాల్ దమ్ బిర్యానీ గురించి అలాగే హలీం గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మన కాడ అయితే అన్ని రకాల బిర్యానీలు అయితే దొరుకుతాయి. మన కాడ చికెను మటను అన్నీ అవైలబుల్గా ఉంటాయి ఎనీ టైం బిర్యానీకి వస్తే. అది ఇంకా హలీం అంటారా, 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ పర్సన్ని హైదరాబాద్ నుంచి అలా పిలిపించాము. మన కాడ హలీం అనేది నెంబర్ 1గా ఉంటుంది. బయట నుంచి అయితే తెప్పియము. అది ఏదైనా మనం ఓన్గా ప్రిపేర్ చేసల్లా చేపిస్తాము దగ్గరుండల్లా. అది మన కాడ క్వాంటిటీ కాడ, అది క్వాలిటీ కాడ అయితే తగ్గం నెగ్గం. అది ఇప్పుడు రంజాన్ అంటేనే ఎక్కువ హలీం ఇష్టపడతారు. హలీం తినడానికి చాలా మంది ఎక్కడెక్కడ నుంచో వస్తారు. మరి ప్రైస్ ఎలా పెడుతున్నారు మీరు? అందరికి రీజనబుల్ ప్రైసెస్లోనే దొరికిద్ది. అలాంటి ఇబ్బంది అయితే ఏమి ఉండదు. ఎక్కడా లేని విధంగా చిలుకలూరుపేటలో ఫస్ట్ టైం హలీం స్టార్ట్ చేసాం. అలాంటిది జనాలకి రీజనబుల్ ప్రైసెస్లోనే దొరికిస్తాం. సో ఓవరాల్గా హలీం అయితే బాగుంటుంది అంటావు. సో మనమైతే ఇక హలీం దగ్గర నుంచి చూసే ప్రయత్నం అయితే చేద్దాము. సో ముందుగా అందరికీ రంజాన్ ముబారక్ అండి. రంజాన్ అంటే మనకు గుర్తుకొచ్చేది హలీము. అయితే నేను ఈరోజు మన చిలకలూరుపేట అన్నాడు సెంటర్లో ఉన్న హలాల్ దమ్ బిర్యానీ వారి వేడి హలీంని ట్రై చేయడానికి అయితే మీ ముందుకు వచ్చాను. ఈ హోటల్లో స్పెషల్ ఏంటంటే దాదాపుగా 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న చేతుల మీద గుండగా ఈ హలీం అయితే తయారవుతుంది. మరి ఈ ప్రాసెస్ ఏంటో, ఆ టేస్ట్ వెనుకున్న రహస్యం ఏంటో ఈ రోజు అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాము. అసలు హలీం అంటే ఏదో మామూలు వంట కాదండి. ఇది వండాలంటే ఓపిక ఉండాలి. ఫస్ట్ ఈ హలీం ప్రిపేర్ చేయడానికి ముందుగా ఫ్రెష్ గా చికెన్, అలాగే మటన్, అలాగే గోధుమ రవ్వ, ఇంకా రకరకాల పప్పులు, ఇంకా కొన్ని సీక్రెట్ మసాలాలు వేసి గంటల తరబడి అయితే ఉడికిస్తారు. అండ్ మీరు వీడియోలో గమనిస్తే వాళ్ళైతే కట్టెలపై మీద అయితే వండుతున్నారు హలీం అనేది. ఏదైనా కట్టెలపై మీద వండితే వచ్చే టేస్టే వేరు. ఈ హలీము ఇంత జిగురుగా రావడానికి వీళ్ళంత కష్టపడతారంటే దాదాపుగా 3 గంటల పైనే మ్యాష్ చేస్తారు బాగా. అది కూడా మధ్య మధ్యలో నెయ్యి వేస్తూ. ఇక హలీం అయిపోయాక సర్వ్ చేసేటప్పుడు నెయ్యి, అలాగే కొత్తిమీర, అలాగే వేపిన జీడిపప్పు, ఫ్రైడ్ ఆనియన్ అయితే వేస్తారు. సో దాని వల్ల మనకు టేస్ట్ అయితే ఇంకా బాగుంటది. అండ్ వీళ్ళ దగ్గర 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసి చికెన్ హలీము, సెకండ్ వన్ వచ్చేసి మటన్ హలీము. మీరు ఎప్పుడైనా హలీం తిన్నారా అయితే కామెంట్ చేయండి. అండ్ హలీం తో పాటు వీళ్ళ దగ్గర చాలా రకాల బిర్యానీలు అయితే అవైలబుల్ గా ఉంటాయి. ఒకసారి ప్రైజులు కూడా చూసుకోండి. ఇది వచ్చేసి బోన్లెస్ ఫ్రై, అండ్ ఇది వచ్చేసి బోటి కర్రీ, ఇదేమో మటన్ ఫ్రై, ఇది వచ్చేసి తలకాయ కూర, చికెన్ కర్రీ, అలాగే లివర్ ఫ్రై, చికెన్ బోన్స్ ఫ్రై, చికెన్ వింగ్స్ ఫ్రై, అలాగే చికెన్ లెగ్ ఫ్రై. వీళ్ళ దగ్గర బిర్యానీ కూడా ఒరిజినల్ బాస్మతి రైస్ అలాగే నెయ్యితో చేస్తారు. రైస్ ప్యాక్ చేసిన తర్వాత ఈ చికెన్ ముక్కలు కూడా వీళ్ళైతే కలుపుతున్నారు దాంట్లో. అండ్ ఇది వచ్చేసి మటన్ దమ్ బిర్యానీ అండి. ఇది కూడా బాస్మతి రైస్ తోనే చేస్తారు. ముక్క కూడా చూపిస్తున్నాడు చూడండి మనోడు. నేనైతే బిర్యానీ రైస్ అలాగే చికెన్ కర్రీ తీసుకున్నాను. చికెన్ కర్రీ క్వాంటిటీ అయితే చాలా ఎక్కువ ఇచ్చారు. సో అవి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. నిమ్మకాయ పిండుకున్నాను. ఇక తినేసిన తర్వాత నాకైతే టేస్ట్ అయితే చాలా డీసెంట్ గా అనిపించింది. ఇక దీని లొకేషన్ వచ్చేసి మన చిలకలూరుపేట ఎన్ఆర్టీ సెంటర్ గుంటూరు బస్ లాగే దగ్గర అయితే ఉంటుంది హలాల్ దమ్ బిర్యానీ పాయింట్ అని.